హనుమంత్ అనే వ్యక్తి గారు ఈరోజు ఈ తెల్లగా కావడానికి రహస్యం ఏంటిదో మాకు చెప్పు. ఈరోజు ఇంత అందంగా తయారు కావడానికి గర్వ కారణం ఏంటంటే ఇంత పెండ, బర్రె పెండ, కుక్క పెండ, పంది పియ్యి అవి రుచుకునే అంతవరకు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంత ముఖం కడుకునే ముందు ఫస్ట్ బర్రె పెండ, కుక్క పెండ, పంది పెండ రుసుకున్న తర్వాత సబ్బు పెట్టి నీట్గా ముఖం కడుకునే అంత స్థితిలో అంటే ఇంత ప్రయత్నం చేశాను. మీరు ఇజ్రాయా ఓన్లీ నార్మల్? ఓన్లీ ఇజ్రాయల్ అయితే ఏంది, నార్మల్ అయితే ఏంది, ఏమో ఎందుకంటే గడ్డం మీసాలు వచ్చినాయి, గడ్డం మీసాలు వచ్చిన స్టైల్ మెయింటైన్ చేయాలి. యా దానికి రహస్యం ఇప్పుడు జనాలకు చెప్పడానికి మీరు జనాలకు చెప్పాలనుకుంటే నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇక్కడ నేను మెయిన్ కారణం ఏంటంటే మంచిగా నీట్గా తయారు కావడానికి ఇంత కుక్క పియ్యి, నక్క పియ్యి, పంది పియ్యి అవన్నీ రూసి ఈ హై లెవెల్లో ఎదిగినాను కాబట్టి ఇప్పుడు అదే ఇవన్నీ ఇంకా మీరు ప్రాక్టీస్ చేయకండి, ఏం లేదు నేను చేసుకున్నాను కదా అంటే దీన్ని మనం నన్ను చూసి అందరూ కుళ్ళుకుంటున్నారు, అందరికీ గర్వంగా నేను అందజేస్తున్నాను. ఇదే నాకు సంతోషం. అద్దం ఉంటుంది, బల్లడుగు ఉంటుంది, లైట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంతేనా? ఇంట్లో ఏముండవు. టీవీ అనేది ఉంటుందా? టీవీ అనేది కాదు, అద్దం ఉంటుంది అండి. అద్దంలో చూసుకుంటారు మీరు? అద్దమే ఇగో ఎక్కువసేపు ప్రిపేర్ దీంట్లోనే. ఇంకా మీరు ఇంత తెల్ల కావడానికి గర్వకారణం ఇంకా బర్రె పియ్యి, కుక్క పెండ, పంది పియ్యి అవే అండి. అది సమస్య. అయితే జనాలు ఏమని అడుగుతున్నారు అంటే చాలా మంది నల్లగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇట్లా ఇంత తెల్ల కావడం ఏంది కారణము మాకు చెప్తే మేము ఇంత నల్ల గడ్డము రావడానికి, నెత్తి రావడానికి మగవాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు, మాకు ఎందుకు వస్తలేవు, మాకు సగం సగం మీసాలు వస్తున్నాయి, సగం సగం గడ్డం వస్తుంది, దీనికి ఏం చేయాలి టిప్స్ అని అడుగుతారు. చెప్పండి, ఏం చెప్తారు? కొన్ని ఏండ్ల తర్వాత నేను కొన్ని ఏండ్ల నుంచి ప్రాక్టీస్ చేశానండి ఈ విధంగా మారడానికి. టిప్స్ అందరు ఫాలో అయితే అందరూ ఇంకా ప్రాక్టీస్ అయ్యింది. ఇప్పుడు సరే మీరు తెల్లగా బాగున్నారు, మళ్ళీ గడ్డం ఎట్లా ఉంది నల్లగా, ఇంత మీసాలు, హెయిర్ స్టైల్? అది దేవుడిచ్చిన వరం అండి. దేవుడిచ్చిన వరం అంటే ఎట్లా అండి? అది అంతే అండి. మీరు అట్లా చెప్పడం కరెక్ట్ అయితే. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ చేయడానికి ఏమేమి వాడుతున్నారు? ఆ టిప్స్ ఉంటాయండి. ఇప్పుడు తెల్లగాడికి వాడినరు, ఇప్పుడు మెయింటెనెన్స్ చేయడానికి ఏ స్టైల్ మెయింటెనెన్స్ చేయడానికి ఏమి వాడినరు అది చెప్పండి. మెయింటెనెన్స్ అంటే ఇంత పౌడరు, చిల్లీ పౌడరు, జీలకర్ర, నల్ల కలరు అవే అండి. నల్ల కలర్ అంటే హెయిర్ స్టైల్ ఏడు చేపిస్తారు మీరు? ఆడ కొండవీటి కోదాడలు చేపిస్తారు. ఎందుకు ఈ దేశంలో ఆడనే ఉందా? లేదు, నా కాడికి కొండవీటి కోదాడలు చేస్తారు. మన మీసాలకు గడ్డానికి ఏం వాడేది? అది చాలా టిప్స్ ఉన్నాయండి. మీరు కూడా ఎప్పటికీ ప్రయత్నించొద్దు. ఇప్పుడు ప్రయత్నించకపోతే మేము మీలాగా కావాలని కోరుకుంటున్నాం. అంటే చాలా ఏండ్ల నుంచి ప్రిపేర్ అయినా అండి. అదే ఏమేమి ప్రిపేర్ అయినరు అది చెప్తలేరు కదా. నేను చెప్తే కదా ఇప్పుడు దాకా ఈ టిప్స్ మొత్తం ఫాలో అయినా తర్వాత దానికి కొన్ని టిప్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ. మీరు దాని ఆప్షన్ చెప్తలేరు. దాని ఆప్షన్ చెప్తలేరు అంటే ఇప్పుడు మీరు ట్రై చేస్తేనే కదా అండి. ఏం ట్రై చేయాలి చెప్పండి. ఇప్పుడు మా ప్రజలు కూడా చాలా మంది మొట్టి వాళ్ళతోటి ఇబ్బంది పడుతున్నారు, అట్లా మీసాలు రాయని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలి? రహస్యానికి మీ గడ్డ హెయిర్ స్టైల్ కు వాళ్ళకు కూడా చిప్స్ చెప్తే వాళ్ళు కూడా చేస్తారు కదా. వాళ్ళు ఇంకా పెద్ద పెరగలే అండి గడ్డడానికి. పెద్దగా ఎందుకు, వయసు వచ్చిందండి, వయసు వచ్చిన జనాలు కూడా ఉన్నారుగా. వయసు వచ్చిన జనాలు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి సూట్ కాదండి, పిల్లలకే సూట్ అవుతాయండి. లేడీస్ కి ఏం చెప్తారు? లేడీస్ కి అంటే ప్రయత్నించకండి. లేడీస్ అస్సలకే ఇంకా యూజ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళకి సూట్ కాదండి. సరే, స్టాప్ చేసి